అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం చూడబోతున్న వీడియో ఎగ్ బుజ్జి అండి. ముందుగా ఒక ప్యాన్ తీసుకొని ఒక 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత 4 ఎగ్స్ని బీట్ చేసుకొని వేసుకోవాలండి. ఎగ్ని మొత్తం కలుపుకోవాలండి. బాగా కొంచెం పెద్ద ముక్కలుగా ఉండేటట్టు ఉంచుకోవాలండి. ఎగ్ మొత్తం ఫ్రై అయిపోయిన తర్వాత ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలండి. తర్వాత అదే ప్యాన్లో 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర 2 1/2 టీ స్పూన్ వేసుకోవాలండి. అవి కూడా వేగిపోయిన తర్వాత ఆనియన్ ఒకటి చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలండి. ఆనియన్ వేగిపోయిన తర్వాత పచ్చిమిర్చి ఒకటి సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలండి. కరివేపాకు కొద్దిగా, కరివేపాకు కూడా ఫ్రై అయిపోయిన తర్వాత ఒక టమాటో, మీడియం సైజ్ టమాటోని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలండి. టమాటో బాగా మగ్గేంత వరకు బాగా కలుపుకోవాలండి. కొంచెం సాల్ట్ 1 టేబుల్ స్పూన్, టమాటో మగ్గేంత వరకు కలుపుకోవాలండి. టమాటో మగ్గిపోయిన తర్వాత పసుపు కొంచెం, కారం 1 టేబుల్ స్పూన్, ధనియాల పొడి 1/2 టీ స్పూన్, గరం మసాలా 1/4 టీ స్పూన్ వేసుకొని మొత్తం బాగా కలుపుకోవాలండి. కలుపుకున్న తర్వాత ఇందాక వేయించి పెట్టుకున్న ఎగ్ని ఇందులో వేసుకోవాలండి. మొత్తం బాగా కలుపుకున్న తర్వాత కసూరి మేతి వేసుకోవాలండి. కసూరి మేతి 1/2 టీ స్పూన్ వేసుకోవాలండి. ఎంతో టేస్టీగా ఉండే ఎగ్ బుజ్జి రెడీ అయిపోతుందండి. కొత్తిమీరతో సర్వ్ చేసుకుంటే సరిపోతుంది. దీన్ని పిల్లలకి స్నాక్గా కూడా ఇవ్వచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్.